గుద్దేసి వెళ్ళిన కార్ డీటెయిల్స్ అన్ని దొరికాయి. వాళ్ళని పోలీసులు పట్టిస్తే ఎలా ఉంటుంది? ఏం ప్రయోజనం? ఏ గుద్దిన రోజే వాళ్ళని పట్టుకున్నా గానీ అనుకోకుండా జరిగిన ప్రమాదం అని కేవలం 2500 కడితే చాలు, ఈజీగా బయటకు మిమ్మల్ని అందరినీ పైకి రమ్మన్నారు. ఒక్కో చోట ఒక్కో రూల్స్. ఈరోజు ఉదయం ఇక్కడ ఎవరూ లేనప్పుడు షాపు వాడు ఆటోలో తెచ్చిచ్చిన పార్సిల్ ఇది. ఎవడ్రా కొబ్బరి చెట్లకే మిషన్ ఆర్డర్ చేసింది? మిమ్మల్ని అడుగుతున్నాను. అది ఫాదర్, వీడి కొబ్బరి నీళ్ళ కోసం 2 సార్లు కొబ్బరి చెట్టు ఎక్కాల్సి వచ్చింది. హైట్గా ఉన్న కొబ్బరి చెట్లు ఎక్కడం రిస్క్ అని నేనే ఆర్డర్ చేశా. ఎవరెక్కడానికి? నేనెక్కడానికే ఫాదర్. నువ్వు లైఫ్ లాంగ్ కొబ్బరి చెట్లు ఎక్కాలని తీర్మానించుకున్నావేంటి? అప్పుడు మిలిటరీ సెలక్షన్కి వెళ్ళేవే, ఏమైంది? అది సెలెక్ట్ అవ్వలేదు. ఎవరు చెప్పారు సెలెక్ట్ అవ్వలేదని? ఇదిగో చూసావా, నా కేర్ ఆఫ్ అడ్రస్కి మిలిటరీ నుంచి వచ్చిన అపాయింట్మెంట్ లెటర్ ఇది. రే సెబాస్టియన్, నువ్వు మిలిటరీకి సెలెక్ట్ అయ్యావురా. రే ముందు వాడిని కొంచెం దింపండి రా. మొత్తం చెప్పనివ్వండి. ఎల్లుండి వాడు ఇక్కడి నుంచి బయలుదేరాలి. 8వ తారీఖున పూనాలో రిపోర్ట్ ఇవ్వాలి. జాబ్ వచ్చిన సంతోషంలో చప్పట్లు కొట్టాం, కానీ మాతో ఉన్న మస్తాన్ మమ్మల్ని వదిలి వెళ్ళటం అనేది మా మనసుకు చాలా కష్టంగా అనిపించింది. బయట సీరియస్గా తిరిగే వార్డెన్ ఫాదర్కి కూడా ఎవరూ లేని మస్తాన్ జీవితం త్వరలోనే మారబోతుందన్న విషయం మాకు మా కళ్ళ ముందే కనిపించింది. కలలే ఎదురైతే ఇక దిగులెందుకో, చిరకాలం అనుకున్న విషయాలే జరిగిపోతు. సెబాస్టియన్ రేపు వెళ్తున్నాడన్న దిగులు పాట పాడి తీర్చుకుంటున్నారు. ఈరోజు వాళ్ళని సంతోషంగా ఉండనివ్వండి, మీరు అటుపక్క వెళ్ళకండి. గుబలాయే ఏమిటో ఈ వేళ నాలో ఇలా రాలి ఎగరాలి నే కలనే కన్నాలే, రాలి ఎగరాలి నే కలనే కన్నాలే. మీరు అక్కడికి వస్తే వద్దు ఫాదర్, సెబాస్టియన్ వెళ్ళడం నేను చూడలేను. మీరు ఇది వాడికి ఇస్తే చాలు. వెళతాను. ఇలా చూడరా, వార్డెన్ ఫాదర్కి ఒంట్లో బాలేదు, నీకు ఇది ఇవ్వమన్నారు. మస్తాన్ వెళ్ళిన దిగులుతో శ్యామ్ 2 రోజులు భోజనమే చేయలేదు. ట్యూబ్ ఫీడింగ్ మాత్రమే ఇవ్వగలిగాం. ఇది తెలుసుకున్న వాళ్ళ నాన్న బాధపడుతున్నారని చెప్పి ఇక్కడ రావద్దని సర్ది చెప్పాం. శ్యామ్ని గుద్దేసి వెళ్ళిన కార్ డీటెయిల్స్ దొరికాయి. వాళ్ళ నెంబర్కి ఫోన్ చేసి క్లిచ్చర్ తిట్టాడు. ఆ రోజు నుంచి వాడిని లేపేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అనుకున్నారు. అని కూడా చెప్పింది వాడిని ఎలాగైనా ఏదో ఒకటి చేయాలని. పెద్ద ర్యాలీ కార్ తీసుకొచ్చాడు. వాడిని లేపిన తర్వాత ఇంకేదైనా. ఫోన్లో వాడిని శ్యామ్కి క్షమాపణలు చెప్పమనే కదా అడిగాం. దానికి వాడు నోటుకొచ్చినట్టుగా తిట్టాడు. బాబాయ్ చెప్పాడు వాడిని లేపేయడానికి ఫుల్ టీంతో వస్తానని. అలాగైతే ఇంకా మనం ఇక్కడ కూర్చొని ఏం ప్రయోజనం? వీన్ని మాట్లాడించడానికి అది చేస్తాం ఇది చేస్తాం అని ఇప్పుడు చెప్తారు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా తన్నులు తింటారు, తర్వాత కొడతారు. ఆ తర్వాత ఫాదర్ దగ్గర పోలీస్ దగ్గర నేను సమాధానం చెప్పాలి. నేను చెప్పాల్సింది చెప్పాను. వాడిని లేపేయాలని నేను అంటున్నాను. శ్యామ్కి థ్రిల్ ఇవ్వడం కోసం వెళ్ళేటప్పుడు వాడిని కూడా తీసుకెళ్లాలని గర్ల్స్ ఒక సజెషన్ చెప్పారు. ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ డే ఒక గుంపే బయలుదేరింది. పెద్ద కోటీశ్వరుడు కొడుకేవాడు. ఊరు తిరగడం, మందు కొట్టడమే వాడి ముఖ్యమైన పని. అవును ఇదే. ఎవరది? మీ సార్ ఇక్కడ లేడా? పెద్దయ్య గారు అమ్మగారు ఓ పెళ్లి కోసం వెళ్ళారు. ఎప్పుడొస్తారు? రేపు వస్తారు. చిన్నయ్య ఓ మీటింగ్ లో ఉన్నాడు. అన్న ఇటు రండి, మీతో ఒక విషయం చెప్పాలి రండి. ఎక్కడికి లాక్కెళ్తున్నారేంటి? ఇప్పుడే ప్రిన్సెస్ గారు ఒక్క నిమిషం వస్తారా? ఎవరా మీరంతా? ఈ పోలియో పేషెంట్ ని తీసుకొచ్చారు. రే ప్రిన్స్, పోయిన 1వ తేదీ నువ్వు మందు కొట్టి ర్యాలీ కార్లో సర్కస్ చేస్తున్నప్పుడు పట్టుకుంది వీడికి పోలియో. అదే యాక్సిడెంట్. ఓ అది మీరేనా? అప్పుడప్పుడు నా బండి గురించి ఎంక్వైరీ చేసింది. అయితే ఇప్పుడు నన్ను కొట్టడానికి అంతా వచ్చారా? ఇలా చూడండి రా, పోలీసుల్లో రాజకీయాల్లో నాకున్న పరపతి ఏంటో మీకు తెలీదు. అంతవరకు ప్రశాంతంగా ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కోపం వచ్చేలా మాట్లాడాడు. గర్ల్స్ బాయ్స్ అందరూ కలిసి వాడి దుఃఖ దొరకొట్టేలా కొట్టేశారు. ఇంకా వాడిని కాపాడటానికి వచ్చిన ఫ్రెండ్స్ కూడా కుమ్మేశారు. బాబాయ్ అతని ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో బాగా వసూలు చేసుకుని వచ్చేశారు. నువ్వు చేసిన పనికి ఈ మాత్రం దెబ్బలు కూడా తగులుకుంటే రోడ్లో జనాలు నడవలేరురా. అందుకేరా మీ ఇంట్లో మీ అమ్మ నాన్న లేని టైం చూసి కుర్రాళ్ళందరినీ తీసుకొచ్చింది. ఇంకోసారి నీ తెలివి చూపించడానికి రోడ్డు ఎక్కావో కాళ్ళు నరికి పారేస్తాను. రండ్రా. ఇలా చూడరా,
మేము హాస్టల్ నుంచి ఫోన్ చేసినప్పుడు నువ్వు మాట్లాడిన మాటలు ఉన్నాయి చూడు, దానికే నిన్ను లేపేయాలి. వద్దులే వదిలే. ఎలా చూస్తున్నాడో చూడు. అర్జున్ వాళ్ళ నాన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అర్జున్ని కలవటానికి వస్తున్న విషయం ఫాదర్ని అర్జున్కి చెప్పమని చెప్పారు. వాళ్ళని కలవటం ఇష్టం లేకే అర్జున్ వాళ్ళ మావయ్య వాళ్ళ ఇంటికి ఆ రాత్రి వెళ్ళిపోయాడు. ఇక వాడిని వెతికి ఏ ప్రయోజనం లేదు. వాడు రాత్రి వెళ్ళిపోయాడు. నాకు తెలిసినంత వరకు ఏంటంటే మీరు అనవసరమైన రాజకీయాలతో పోగొట్టుకున్నది మీ మొదటి భార్య ప్రాణాల్ని. ఒంటరిగా ఉన్నప్పుడే కొడుకు గుర్తొస్తాడు. కారు ఓనర్ని ఇంటికెళ్ళి కొట్టినందుకు కేసైంది. జరిగిన విషయం మినిస్టర్ అయిన అనిల్ వాళ్ళ నాన్నకి చెప్తే ఒక ఇన్స్పెక్టర్ హెల్ప్ చేశారు. అప్పుడు దీని గురించి పోలీసులు అనిల్కి చెప్పిన విషయం మా ఆశల మీద నీళ్లు జల్లినట్టయింది. ఆ రోజు యాక్సిడెంట్ జరిగిన సమయంలో ఆ అమ్మాయి ఈ ఫోన్ యూజ్ చేసింది. నువ్వే చూడు. ఈ ఫోన్ ఎవరికన్నా దొరికి ఈ ఫోటో బయటకు వచ్చుంటే లైసెన్స్ లేకుండా బండి నడిపినందుకు, సెల్ఫీ తీసి ఆడుకున్నందుకు మొత్తం పబ్లిసిటీ అయింది. ఈ కేసులో అమ్మాయి ఇరుక్కుంది. ఇంకా చెప్పాలంటే ఇన్సూరెన్స్ రావడం శ్యామ్కి కష్టం. దురదృష్టం శ్యామ్ను వెతుక్కుంటూ వచ్చింది. అది వాడు కూడా మెల్లమెల్లగా తెలుసుకుంటున్నాడు. హాస్టల్ నుంచి కొంతమంది వెళ్ళటం చూసి ఇకపైన నాతో పాటు ఎవరుంటారని చెప్పి బాధపడ్డాడు. కానీ మేము వాడి విషయంలో ఒకే నిర్ణయంతో ఉన్నాం. వీలైనంత వరకు మేము వాడిని అన్ని గుళ్లకు తీసుకెళ్ళాం. మళ్ళీ వాడిని పాత శ్యామ్లా మార్చడమే మా యొక్క లక్ష్యం. ఒక్కసారి వాడి చేయి కదిలిన తర్వాత ఇకపై ఇంకా ఏ ఇంప్రూవ్మెంట్ లేకపోవడం వల్ల మళ్ళీ మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ఇలా జరిగిన పేషెంట్స్కి యాక్షన్ తర్వాత ఒక్కొక్క రోజు ఇంపార్టెంటే. రోజులు వెళ్లే కొద్దీ మళ్ళీ బాగవుతామా లేదా అని వాళ్ళు వాళ్ళ మనసుల్లోనే మదన పడుతుంటారు. మాకు బాధ కలిగించే విషయమే అప్పుడు డాక్టర్ మాతో చెప్పారు. మేము వచ్చేటప్పుడు డాక్టర్ మాతో ఓ విషయం చెప్పాడు. తిట్టే విధంగానే ఏం చెప్పాడో తెలుసా? నిన్ను పేషెంట్లా చూడకూడదు, మంచంలో ఇలాగే పడుకోబెట్టకూడదు. అరే నేను ఇంక ఎక్కడికి తీసుకెళ్లాలరా? ఇంకా మేమేం చూపించాలి? నీకేదైనా తోస్తే చెప్పు. ఇలా చూడు, ఓ రోజు అంజలి అనే అమ్మాయి ఇక్కడికి వచ్చింది గుర్తుందా? యాక్సిడెంట్ అయినప్పుడు ఆ అమ్మాయి గురించి ఆ డాక్టర్ చెప్పినట్టే ఏపీజే బుక్ తీసుకురానా, లేకుంటే ఎవరైనా సినిమా హీరోనో హీరోయిన్నో తీసుకురావాలా? అది కాకుంటే ఇంకా లేకుంటే నీ ఫేవరెట్ ఏఆర్ రెహమాన్ని తీసుకురామంటావా? మేమంతా నిన్ను తీసుకెళ్తాం. అదిరా మన ఫ్రెండ్షిప్ అంటే. వాడు ఎప్పటి నుంచో ఆశపడేది అదే కదా. పని అయిపోయింది. బండి చెక్ చేయడానికి తీసుకెళ్లారు. ఓకే ఓకే. ఏఆర్ రెహమాన్ని చూపించడానికి తీసుకెళ్దామని విజయ్ తమాషాకు చెప్పినా గానీ అందులో అవకాశం ఉందని మేము నమ్ముతున్నాం. వాడు దేవుళ్ళ అనుకుంటున్న వ్యక్తిని నేరుగా చూస్తే అదే వాడికి ఎగ్జైటింగ్ గా ఉంటుందని డాక్టర్ మాతో అన్నారు. దానికి కాలేజ్ మేనేజ్మెంట్ సపోర్ట్ చేసింది. అందుకు మా ప్రయత్నాలు మేము మొదలు పెట్టాం. దాని గురించి మేమేం చేయాలో అన్నీ చేశాం. దీని గురించి ఏదైనా కన్ఫర్మ్ అయితే శ్యామ్తో చెప్పాలని శ్యామ్ దగ్గర మాత్రం ఈ విషయం చెప్పలేదు. ఆయన కోసం చెన్నైలో ఎవరిని కలవాలో మాకు తెలీదు. తర్వాత వీడి మ్యూజిక్ కనెక్షన్ వల్ల చిన్న హెల్ప్ దొరికింది. మేము అలా టూర్ లాగా బయలుదేరి అందరం ఇక్కడ కలిసి వచ్చాం. కానీ మాకు అన్ని ట్రిప్పుల కన్నా ఈ ట్రిప్ చాలా మంచి ఎంజాయ్మెంట్ని ఇచ్చింది. ఇంకా మేము అని వాళ్ళ ఫ్రెండ్ సందీప్ ఇంటికి నైట్ చేరుకున్నాం. సందీప్ వాళ్ళ ఇంట్లో దిగిన మేము నెక్స్ట్ డే ఉదయం సంజు ఫ్రెండ్ అయిన సేతు స్టూడియోకి వచ్చాం. మేము చాలా ఆశలతో వెళ్ళి అక్కడికి వెళ్ళి కొద్దిసేపు వెయిట్ చేశాం. హే హాయ్, నేను చెప్పాను కదా ఇతనే, నిన్న చెప్పాను కదా. హాయ్ సోను. హాయ్. హాయ్ హరీష్. ఓకే సంజు, మీరు నిన్న వచ్చారు కదా. నాకు నిన్ననే సేతు అని చెప్పాడు. నాకు మీకు హెల్ప్ చేయాలని ఉంది, కానీ రెహమాన్ సార్తో నాకు డైరెక్ట్ కాంటాక్ట్ ఏమీ లేదు. ఆయన మేనేజర్తో కూడా నాకు అంతగా పరిచయం లేదు. కానీ ఒకరు మాత్రం తెలుసుకుంటే మనకు సహాయం చేయగలరు. ఆ రూట్లో కొంచెం ప్రయత్నిద్దాం. ఆయన ఫ్రీగా ఉన్నారో లేదో తెలీదు. నేను కొంచెం కాంటాక్ట్ చేసి నైట్ మీకు ఫోన్ చేస్తాను, సరేనా? ఎలాగో మీ ఫ్రెండ్ ఎంత దూరం తీసుకొచ్చారు కదా, అదే పెద్ద విషయం కదా. మీరేం టెన్షన్ పడకండి, అంతా మంచిగా జరుగుతుంది. ఓకే బాయ్.